దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 6th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనము. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 and verse 24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయ్యను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయేలు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సమాధానకర్తయున్నాడు. జెహోవా షలోమ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు గిద్యోన్ని ఎన్నుకుంటాడు. మిద్యానీయుల నుంచి లేక శత్రువుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలను తప్పించుటకు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కొన్ని తప్పిదముల వల్ల మిద్యానీయుల చేతుల్లో, అమాలేకీయుల చేతుల్లో దౌర్జన్యముగా అణిచివేయబడతా ఉన్నారు. వారి యొక్క కష్టాజీతాన్ని వారు దొంగిలిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో వారు దుఃఖములో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గిద్యోన్ని లేపుతాడు, గిద్యోన్ని ధైర్యపరుస్తాడు. పరాక్రమ కలిగిన బలశూరుడా, గిద్యోను దాక్కుంటున్నాడు, కానీ దేవుడు ఆయనలో ఉన్న ఆ సామర్థ్యాన్ని పిలుస్తున్నాడు. పరాక్రమ కలిగిన వాడాన్ని పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచి ఆయనకు సూచనను చూపించి, ఇదిగో నీ ద్వారా ఈ గెలుపు వస్తుందని సూచనను చూపించినప్పుడు వెంటనే ఈయన ఒక బలిపీఠమును కట్టి యెహోవా సమాధానకర్తని ఆయన దాని పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, చాలాసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు మనం ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా అవి వెనక్కి వెళ్తున్నాయి, లేక ఎవరో చేతికి వెళుతున్నాయి. మన కష్టాజీతాన్ని ఇంకొకరు అనుభవిస్తున్నారు. ఒకవేళ నీవే అటువంటి పొజిషన్లో ఉన్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తు వారి ద్వారా నీవు సమాధానాన్ని పొందుకోగలవు. Let me read this in English. Then Gideon built an altar there unto the Lord and called it Jehovah Shalom. That is, the Lord send peace. Unto this day it is yet in Ophrah of the Abiezrites. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా షాలోమ్, దేవుడు సమాధానాన్ని పంపించాడు. ఇంకా ఇంకా శత్రువు ఓడిపోలేదు, ఇంకా గిద్యోను గెలవలేదు, కానీ గిద్యోను బలిపీఠం కట్టాడు. దేవుడు సమాధానాన్ని పంపించాడు. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు మీకు ఈ ఆరాధన ద్వారా సమాధానాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు తెలుసండి? సమాధానకర్తకి అధిపతి మన యేసుక్రీస్తు వారు. ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరము జెహోవా షలోమ్, దేవుడు మన సమాధానకర్తన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాము. మేబీ యూఆర్ గోయింగ్ త్రూ క్రైసిస్ ఇన్ యువర్ లైఫ్. ఉద్యోగం లేని పరిస్థితి, వ్యాపార నష్టాలు, కుటుంబ పరిస్థితి, ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం లేని పరిస్థితి, అనారోగ్య పరిస్థితి. యు ఆర్ గోయింగ్ త్రూ రెస్ట్లెస్నెస్ ఇన్ లైఫ్. Today God is declaring himself, God is manifesting himself as Jehovah Shalom. యెహోవా షలోమ్గా, యెహోవా సమాధానకర్తగా ఈరోజు దేవుడు ఈ ఆరాధన ద్వారా మనకు ప్రత్యక్షపరచబడుతున్నాడు. He's being manifested as Jehovah Shalom. So receive peace in the name of Jesus Christ. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎటువంటి క్రాస్ రోడ్స్లో నీ లైఫ్లో ఉన్నా, you are experiencing answer or you are experiencing deliverance, you are experiencing the peace of God. हिंदी में पढ़ेंगे न्यायों का पुस्तक, उसमें 6 अध्याय और 24 वचन पढ़ रहे हैं. तब गिबियोन ने वह यहोवा की एक वेदी बनाकर उसका नाम यहोवा शालोम रखा. यहोवा शालोम रखा, एक वेदी बनाकर.
एक వేది बहुत ప్రాముఖ్య है. బలిపీఠం అనేది చాలా ముఖ్యము. నీ జీవితంలో బలిపీఠములు ఉన్నాయా? ఒకానొక దినాన ఐ యామ్ గోనా ఎక్స్‌ప్లెయిన్ మోర్ అబౌట్ ఆల్టర్స్. కానీ బలిపీఠము లేకుండా, ఒక గుర్తింపు లేకుండా దేవుని యొక్క విషయాలు ఒక గుర్తింపు లేకుండా నువ్వు దేవుని యొక్క సహాయమును పొందుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఎన్‌కౌంటర్ విత్ గాడ్. ఒక बलिपीठम कटी यहोवा शालोम, एक वेदी बनकर यहोवा शालोम, परमेश्वर ने मुझे शांति दिया है, मेरे 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 घटियों से, मेरी मेरी बीमारियों से, मेरी कमजोरियों से प्रभु ने मुझे शांति दिया है. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు చింతిస్తున్నావు, మీ పిల్లల కొరకు చింతిస్తున్నావు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నువ్వు చింతిస్తున్నావు. ఈరోజు దేవుడు మీకు సమాధానము కలుగు చేస్తున్నాడు ఈ ఆరాధన ద్వారా. యెహోవా షలోమ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో ఉన్న బిడలు ఎటువంటి పరిస్థితుల్లో నాయన వారు వెళ్తున్నాను, ఎటువంటి కష్టంలో వారు వెళ్తున్నాను ప్రభా, ఎటువంటి ఇరుకు ఇబ్బందిలో ఉన్నారు ప్రభా నాయన, ఆర్థిక ఇబ్బంది నాయన, ఆరోగ్య విషయమై ఇబ్బంది, కుటుంబ సమస్య ప్రభా నాయన, భవిష్యత్తు విషయమై చింత ప్రభా దేవా, లేమి, అప్పు బాధలు, ప్రతి విషయం కొరకు నీ సన్నిధానానికి వస్తున్నాను. ఏ క్లిష్ట పరిస్థితుల్లో నీ బిడలు నలిగిపోయి ఉన్నారు ప్రభా, దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ఈరోజు యెహోవా షలోమ్గా, యెహోవా సమాధానకర్తగా మాకు మీరు పరిచయమైనందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రత్యక్షపరచుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిక ప్రతి అవసరం యేసు ప్రభు నామములో వారు సమాధానం పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు వారిని ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నీ బిడ్డల్ని దీవించి ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా షలోమ్గా వరకు ఉన్నందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు దివ్య బిజినెస్ అంతట్లో మీ తోడుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచిగా చదువుకుంటూ నాయన తండ్రి, నీవే వారిక చదువు సమస్యకు సమాధానమైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి మీరు కాపాడి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవ. సమాధానం కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించుము. మమ్మల్ని శోధనల తెగ కిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.